ఇప్పుడు వంకాయలు అన్నీ నింపాము కదా, ఈ మిగిలిన మిశ్రమం అంతా ఇలా వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది గుత్తొంకాయ కాబట్టి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. కానీ మంట హెవీగా పెట్టకూడదు, స్లోగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా కుకింగ్ కావాలి. చూడండి, ఇలా బాగా ఇంకా ఉడకాలి. ఇది మనం నూనె తేలే వరకు ఇలాగే పెట్టాలి. వంకాయ కూడా ఉడకాలి.